నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. గాజువాకలో వైసీపీ జెండా ఎగరేస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. మా తాత తండ్రి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుండే పోటీ చేసే అవకాశం సీఎం జగన్ తనకు కల్పించారని ఆనందం వ్యక్తం చేశారు. గాజువాక నియోజకవర్గం నేను పుట్టి పెరిగిన ప్రాంతమన్నారు. గాజువాక నియోజకవర్గంపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. అలాగే నిన్నటి వరకు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నటువంటి సోదరుడు కార్పొరేటర్ చందు గారు, వారు ఇరువురు కూడా వారి తాలూకా మద్దతు కూడా తీసుకొని, ఎందుకంటే అందరం కూడా ఉరుకుటి కుటుంబం కానీ లేదా తిప్పల కుటుంబం కానీ గుడివాడ కుటుంబం కానీ ఈ ప్రాంతంలో అనేక దశాబ్దాలుగా, ఎందుకంటే గాజువాక ప్రప్రథమ సర్పంచ్గా చిట్నాయుడు గారు కానివ్వండి, లేదా వారితో పాటు సహచరిత్రం చేసినటువంటి మా తాతగారు కానివ్వండి, లేదా తర్వాత ఉరుకుటి అప్పారావు గారు కానివ్వండి, లేదా గతంలో ఈ ఉమ్మడి పెందుర్తి నియోజకవర్గం నుంచి పనిచేసినటువంటి గురుమూర్తి రెడ్డి గారు కానివ్వండి, అందరూ కూడా గతంలో ఇక్కడ పనిచేసినటువంటి సీనియర్ నాయకులు, ఈ ప్రాంతంతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు. వీరందరూ గతంలో 2009లో పనిచేసినటువంటి చంద్రపూడి వెంకటరామయ్య గారు, వీళ్ళందరూ మా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకత్వం ఇదంతా కూడా. సో ఏ రకమైనటువంటి ఇబ్బందులు, ఏ రకమైనటువంటి మనస్పర్ధలు లేకుండా అందరం కూడా సమన్వయం చేసుకుని అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసేటువంటి దానికి కృషి చేస్తూ ఉన్నాం. ఈ సమావేశం తర్వాత కూడా గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారిని కూడా కలవడానికి, వారితో సమావేశం అవ్వడానికి కూడా వెళ్తా ఉన్నా. తర్వాత చందును కూడా కలిసేటువంటి కార్యక్రమం కూడా ఉంది. అందరం కూడా కలిసికట్టుగా అందరం కూడా అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి ఒకే ధ్యేయంతో అందరం కలిసికట్టుగా పనిచేస్తామనే విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాము.